చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువులకు సన్మానించడం ఎంతో శ్రేష్టకరమైనటువంటి విషయము. కాబట్టి అందరికీ కూడా ప్రతి వారికి మా యొక్క గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 13 సంవత్సరాలు అయిపోయింది సార్. 13 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులను చూసినాం సార్. భవనం కాలుతున్నా కూడా ఎవరు పట్టించుకునేటటువంటి వాళ్ళు కాదు. అంటే వానకి ఎండకి ఎండినం, వానకి దర్శనం, చల్లో వణికినం అన్ని విధాలుగా మేము అనుభవించి పిల్లలే వారి యొక్క శ్రద్ధనే ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అంటే వాళ్ళకి తీర్చిదిద్దుతూ వారు భవిష్యత్తు మంచిగా బాగుపడాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చినటువంటి రాజార్ గారికి తర్వాత అందరికీ కూడా వాస్తవులందరికీ తెలియజేస్తున్నాం. గురువులుగా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి నారాయణ సార్ గారు, రాజ్ సార్ గారు బదిలీపై వెళ్ళడం, అదేవిధంగా నా పేరు దండాలు, నేను ఇక్కడ నూతనంగా ఉపాధ్యాయుడిగా చేయడం జరిగింది. అదేవిధంగా మేడం సరిత మేడం గారు కూడా ఇక్కడ నూతనంగా ఉపాధ్యాయులుగా రావడం జరిగింది. ఈ గ్రామం అన్ని విధాలుగా పిల్లలను చైతన్యవంతులు, తర్వాత గ్రామస్తులు కూడా చాలా చైతన్యవంతులు. ఈ విధంగా మమ్మల్ని ఈరోజు ప్రత్యేకంగా సన్మానించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలను చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అనేక పోటీ పరీక్షలు ఎదుర్కొని ఈ ఉద్యోగంలో ప్రవేశించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో చదువులు అది సరైన అర్హత లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులతో వాళ్ళు బోధించడం జరుగుతుంది. కానీ అన్ని విధాలుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని
ఉద్యోగంలో ప్రవేశించిన మేము అన్ని విధాలా పిల్లల్ని సర్వతోముఖాభివృద్ధి కృషి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకొని మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించడం వల్ల వారి భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి అవకాశం ఏర్పడుతుందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి సదా మేము ఎల్లవేళలో ముందుంటామని మేము మీకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలలో పెట్టడానికి మీరందరూ మీ యొక్క సహకారం అందించాల్సిందిగా మా ఉపాధ్యాయ బృందం తరఫున మిమ్మల్ని ప్రత్యేక విధంగా కోరుచుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రతి పాఠశాలకి మనమూరు మనబడి కానీ ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలకు కానీ ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ కల్పిస్తుంది. పిల్లలకు ఉచిత పుస్తకాలు కానీ బట్టలు కానీ తర్వాత రాగి జావ కానీ పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ పిల్లలకి బెంచెస్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకొని మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా మేము ప్రతి ఒక్కరిని గ్రామస్తులను పేరు పేరున కోరుతున్నాం. ఈరోజు నారాయణ సార్ గారికి మరియు రాజు సార్ గారికి అలాగే జనరల్ సార్ గారికి మేడం గారికి ప్రత్యేకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గ్రామానికి సార్ గారు మరియు అలాగే రాజు సార్ గారు కూడా నాకు తెలిసి 10-12 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ చేసి ఉంటారనుకుంటున్నా. బహుశా పిల్లలను ఎంతో శ్రద్ధతో మరియు వారి స్థాయికి మించి విద్యార్థులను ఎంతో నైపుణ్యంతో ఓర్పుతో చాలా చక్కగా బోధన చేసేవారు. మరియు చిన్న పిల్లవాడికి కానీ చిన్న పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంబడే సార్ గారు చాలా నైపుణ్యంతో వారిని వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లవాడికి ఇలా ఇబ్బంది వచ్చిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ఎంతో వాళ్ళ కన్నా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకోవడం జరిగింది. అలాంటి సార్ గారు ఇన్ని రోజులు మా బండారపల్లి గ్రామానికి పనిచేయడం నిజంగా మా గ్రామం తరఫున అదృష్టంగా భావిస్తాం. ఈ విషయాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా. మాట్లాడుకున్న రోజు యూత్ పిల్లలను కూడా మాట్లాడుకున్న డిస్కషన్ చేసుకున్న రోజు, ఎందుకంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా సార్ గురించి. బుద్ధ వచ్చినా ఆన్ వచ్చినా ఏమొచ్చినా సార్ వర్షం పడుతున్నా సార్ వరదలు పడుతున్నాయి కదా ఇట్లా ముసురేస్తుండే, ఆ ముసురులాగా ఆయన స్కూల్కి వచ్చింది. తన బాధ్యత ఏందో తన సక్రమంగా చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇంకొకసారి సార్ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి పిల్లలకు చదువు బోధన విద్యన అయిపోయిన తర్వాత కూడా గురుకులను కూడా సార్ దగ్గరుండి ఎగ్జామ్స్ రాపించి వాళ్ళకి సీట్ వచ్చే ప్రయత్నం కూడా చేసింది. వాళ్ళకి సీట్లు కూడా వచ్చినాయి దగ్గరుండి. ఈ సార్ కూడా ఆ సార్ కూడా కలిసి వాళ్ళకి బోధన ఇవ్వడం జరిగింది. గురుకులకు ప్రిపేర్ చేయించారు. వాళ్ళు మా సొంత పిల్లలు అనుకుని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు చూస్తే సార్ చదివించిన పిల్లలకు ప్రైవేట్ పిల్లలకు ఒక దగ్గర కూర్చొని మాట్లాడిపిస్తే చదివిపిస్తే వీళ్ళ చెప్పిన పిల్లలకే కొన్ని ఆన్సర్స్ ఎక్కువ వస్తుంది. ప్రైవేట్ పిల్లల కంటే గవర్నమెంట్ పిల్లలకి ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకో విధంగా ఏంటంటే గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకి